ఈ స్థానం మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల 3.5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల మేము గెలుస్తామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు చేసినటువంటి అభివృద్ధి వల్లనే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఉందో నంద్యాలలో ఉందో ఒక్కసారి నేను అడుగుతున్నాను చంద్రమోహన్ రెడ్డికి, ఎక్కడుంది మీ క్యాబినెట్? ఎక్కడుంది? ముఖ్యమంత్రితో సైతం మంత్రుల వరకు మొత్తంగా టోటల్గా ఆల్ అవుట్ ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా నంద్యాలలో మోహరించారు. మీరు అభివృద్ధి చేస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అంతా కూడా అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. మీకు అక్కడ ఏం పని అని? నంద్యాలలో దొంగలు పడ్డారా? కాపలా కాస్తారా మీరు? చెప్పండి సార్, నంద్యాలలో దొంగలు పడ్డారా? కాపలా కాస్తారా? మీరు ఎందుకు అక్కడ ఉన్నారు? మీరు రాష్ట్రాన్ని పాలించే మంత్రులు నెల 2 నెలల దగ్గర నుంచి మీరు వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి? మీరు అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి కొన్ని 100 కోట్లు అభివృద్ధి కోసమని, ఈ నజరానాల కోసమని చెప్పి ఎన్నికల్లో ఇప్పుడు ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు 3.5 సంవత్సరాల్లో చేస్తే అప్పుడు లేనటువంటి డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్నికల తదనంతరం ఏవేవైతే జీవోలు ఇచ్చారో, ఎక్కడెక్కడ అభివృద్ధి కోసమని చెప్పి మీరు మెన్షన్ చేసి జీవోలు ఇచ్చారో, ఎన్నికల తదనంతరం జీవో మీన్స్ గో. చంద్రబాబు నాయుడు గారు జీవోలు అవసరం తీరిన తర్వాత వెంటనే గో 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 గో. ఆ జీవోలన్నీ కూడా మళ్ళీ వెనక్కే వెళ్తాయి. ఈ మంజూరులన్నీ రద్దు చేయబడతాయి. ఈ డబ్బులన్నీ డైవర్స్ చేయబడతాయి. ఇది అనుభవపూర్వకంగా అందరికీ తెలిసేటువంటి విషయమే. కాబట్టి నంద్యాల ప్రజానీకానికి కూడా నేను మనవి చేస్తున్నాను, అయ్యా ఆయనంతటి ఆయన మాటలను కానీ చేతలను కానీ జీవోలను కానీ మీరు విశ్వసించి పొరపాటును కానీ తప్పు చేశారా, మీ పని అయిపోయింది. కాబట్టి ఆయనకి జీవో అంటే గో అని అర్థం. ఇక రెండవది నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను, మేము చాలా అభివృద్ధి చేశాం, అందుకే మేము గెలుస్తామంటున్నారు. చంద్రమోహన్ రెడ్డి, నీకు కాదు కానీ మీ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం, మీ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని మీరు అనుకుంటే ఈ ఎన్నికల్లో మా అభివృద్ధి మేము చేసినటువంటి 3.5 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ మమ్మల్ని గెలిపిస్తుందని మీరు అనుకుంటే మీ ముఖ్యమంత్రి గారిని, మీ పార్టీ అధ్యక్షుడిని ఇది రేపటి 2019 నాటికి రిఫరెండంగా ఈ ఎన్నికను మీరు స్వీకరిస్తారా? 3,000 ఇవాళ మీరు అంటున్నారు కదా, చెప్పండి, మీరు రిఫరెండంగా దీన్ని స్వీకరిస్తారా? మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాకు ఓటేస్తారనుకుంటే మీరు వెళ్ళండి, రిఫరెండంగా అడగండి, రిఫరెండంగా స్వీకరించండి. మీరు పూర్తిగా రైతు రుణాలు మాఫీ చేశాం, మాకు ఓటేయండి అని మీరు అడగగలరా? డ్వాక్రా రుణాలు మాఫీ చేశాం, మాకు ఓటేయండి అని మీరు అడగగలరా? నిరుద్యోగులకు ఉద్యోగాన్ని, ఇంటికో ఉద్యోగం ఇచ్చాము, మీరు ఓటేయండి అని మీరు అడగగలరా? నిరుద్యోగ భృతి మేము ఇచ్చాము, మేము చెప్పినట్టుగా మీరు మాకు ఓటేయండి అని మీరు అడగగలరా? నేతన్నలకి రుణాల మాఫీ చేస్తామన్నారు, అవి చేశారా? చేస్తే మేము నేతన్నలకు రుణాల మాఫీ చేశామని చెప్పి మీరు అడగగలరా? అలాగే గీతన్నలకి అభివృద్ధి సంక్షేమ పథకాలని రుణాలు మేము చేస్తామని చెప్పారు, అవి చేశారా? చేస్తే చేశామని చెప్పి వారికి మీరు ఓటు అడగగలరా? ఈ అభివృద్ధి మేము చేశాం, ఈ 3.5 సంవత్సరాల్లో నంద్యాలకి నిన్నటి నోటిఫికేషన్కి ముందు మీరు ఒక్క పైసా అయినా అభివృద్ధి కోసం విధిల్చారా?
అది అడిగి మీరు ఓటు అడగగలరా? ఇది మేము అభివృద్ధి అని చెప్పి ఇదే మాకు రిఫరెండం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు దీన్ని మీరు స్వీకరించి మీరు దీన్ని ప్రకటిస్తారా? ఇది రిఫరెండం అని చెప్పి ఎన్నికల్లోనని నేను అడుగుతున్నాను. అయ్యా మహానుభావ, ఓవర్ ఎంటైర్ స్టేట్లో ఈరోజు 16 లక్షల హెక్టార్లు ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సినటువంటిది ఉంటే నీ డిపార్ట్మెంట్లోనే అవుట్ ఆఫ్ 16 lakhs of hectares హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటేటెడ్. కాకపోతే ఇంతవరకు మీరు చేసినటువంటిది 6 లక్షల ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీరు నాట్లు పడలేదు. మీకు నువ్వు ఆ డిపార్ట్మెంట్ చూడవయ్యా, నువ్వు అభివృద్ధి కోసం మాట్లాడు. ఈ వేళటికి ఖచ్చితంగా 35 to 38% వరకు మీరు ఓవరాల్గా మీరు నాట్లు పడే పరిస్థితి లేదు. మీరు మాట్లాడతారేంటి? మీరు అన్నీ తప్పుడు స్టేట్మెంట్లు. మీ ముఖ్యమంత్రి గారు అంటారు వ్యవసాయంలో గ్రోత్ రేటు మాకు 24% ఉంది అని ఈయన చెప్తాడు. ఈయన చెప్పిన కేంద్రమే నమ్మదు. ఓవరాల్గా యావరేజ్ దేశం మొత్తం మీద ఈరోజు రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్నీ కలుపుకొని మనకి గ్రోత్ రేటు 5 నుంచి 7 ఉందని కేంద్రమే ఒప్పుకుంటుంటే ఈయన మా దగ్గర చాలా గ్రోత్ రేటు పెరిగిపోయింది. ఒకసారి 17% అంటారు, ఒకసారి 18% అంటారు, మరొకసారి 24% అంటారు. ఇదేమిటండి ఇది? మీరు ఖచ్చితంగా అభివృద్ధి జరిగిందని చెప్పి మీరు అడగండి. మీరు కేసీ కెనాల్లో ఈరోజు నీరే లేదు. మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. నంద్యాల ఈనాడు సస్యశ్యామలం కావాలంటే కేసీ కెనాల్ నుంచి నీరు రావాల్సిందే. పైగా మొన్న ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేశారు. అందులో చెప్తున్నారు రవిని, పరిటాల రవిని హత్య వెనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందని చెప్పని నేను అడుగుతున్నాను. ఆ రోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు సిబిఐ విచారణ కోసం అడిగారు. మీరు సిబిఐ విచారణ కోసం అడిగితే చాలా స్పష్టంగా ధర్మానికి న్యాయానికి ఎవరైనా ఒక్కటే. ముఖ్యమంత్రిగా తన కొడుకు మీదే, కన్న కొడుకు మీదే సాక్షాత్తు సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేసినటువంటిది ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్స్. సిబిఐ రిపోర్ట్లో జగన్కి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్పష్టమైనటువంటి మనకి రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఈవేళ మళ్ళీ ఏదంటున్నారు? మేము అడుగుతున్నాం, సిబిఐ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాత్ర, ఆ రవి హత్య కేసులో ఎలాంటి పాత్ర లేదు అని. ఇవాళ చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మీరు అలిపిరి సంఘటన తర్వాత ఆ రోజు జరిగినటువంటి సంఘటనని ఈ రోజుకి కళ్ళకు కట్టినట్టుగా మన ముందుంది. అలిపిరి సంఘటన తరువాత మనం ఎన్నికలకి వెళ్ళాం. ఆ రోజు మేము కూడా ఉన్నాం. మమ్మల్ని వినిపించారు. నన్ను, తుమ్మల నాగేశ్వరరావు గారిని, కడియం శ్రీహరి గారిని పిలిపించి ప్రెస్ మీట్ హోల్డ్ చేయమన్నారు. మేము ప్రెస్ మీట్ హోల్డ్ చేసేటప్పుడు దీన్ని ఖండించమని, ఈ సంఘటన ఖండించమని. అదే సమయంలో మనం ఎన్నికలకి వెళ్తామా లేదా ఏమిటన్నటువంటిదని పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులు అడిగితే మమ్మల్ని ఏమిటి సమాధానం చెప్పమంటారంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు అని సందిగ్ధావస్థలో పెట్టమని చెప్పమన్నారు. మీరు రైట్, మేము అదే చెప్పాం.
ఖచ్చితంగా ఎన్నికలకి వెళ్ళినటువంటి పరిస్థితుల్ని ఆనాడు కల్పించి సానుభూతి పవనాలు మనకు వస్తాయని చెప్పి మనం ఎన్నికలకి వెళ్ళాం 1 ఇయర్ ముందుగా. వెళ్తే ఆ రోజు మనకి 47 స్థానాలు మాత్రమే నిలబెట్టుకొని ప్రభుత్వాన్ని చేజార్చుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రావటం జరిగింది. ఆ పరిస్థితిలో పార్టీలో ఒక అంతర్మదనం చోటు చేసుకుంది. మనం ఏ విధంగా గట్టానవుతాం పార్టీని? నాయకుడు బలహీనపడ్డాడు, మనకి బలమైన నాయకత్వం కావాలి అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అప్పటికే పార్టీలో పరిటాల రవి పట్ల ఒక ఫేవరబుల్ యాంగిల్ క్లించ్ అయ్యే పరిస్థితి జనంలో కానీ పార్టీ సర్కిల్స్లో కానీ ఇవన్నీ ఉన్నాయి. రవి లాంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుంది అన్నటువంటిది ఆ రోజు పబ్లిక్లో కానీ పార్టీలో కానీ ఈ వాయిస్ వచ్చింది. కాబట్టి ఈ వాయిస్ రాగానే రవి లాంటి వ్యక్తిని అడ్డం తొలగించుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చాలామంది చేశారు. ఇవాళకి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అది ఏమిటి అని, స్టేట్ మర్డరా లేకపోతే ఇంకే విధమైనటువంటి హత్యలా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడి పైన మీరు ఆరోపణలు చేస్తే చాలా స్పష్టంగా తన కొడుకు మీదనే సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నటువంటి రీతిలో ఈరోజు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను అడుగుతున్నాను, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ చేస్తారా? ఉన్నాయి, మీ మీద కూడా అనుమానాలు ఉన్నాయి, జనం మధ్యన నాంటుంది. ఆర్డర్ చేయండి, సిబిఐ విచారణ చేయండి. ఆ రోజు మీకు అలిపిరిలో కోతవేటు దూరంలో మిమ్మల్ని మీకు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఎక్కడికి? నారావారపల్లికి కోతవేటు దూరం. ఒక్కరు కూడా రాలా. కనీసం మీ మీద సానుభూతి కూడా లేదు. తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదను ఆ రోజు దాడి జరిగితే బంద్ కానీ వ్యవహారాలు కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగలేదు. అంటే మీ మీద మీ వ్యక్తిత్వం మీదను మీపై ప్రజలకు ఎంత నమ్మకంతో ఒక్కసారి ఇంతకంటే ఉదాహరణ ఇంకేముంది అంటున్నాను నేను. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కనుక నేను అడుగుతున్నా, ఆ రోజు తన కొడుకు మీద ఆయన న్యాయ విచారణ సిబిఐ విచారణకి ఆదేశించారు. మీరు ఇవాళ ఆదేశించగలరా? మీకు ఆ దమ్ముందా? మీకు ఆ గట్స్ ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. అదే కాదు, వంగవీటి మోహన్ రంగా గారిది ఉంది. మీరు మాట్లాడుతున్నారు, మా నాయకుడు నేర చరిత్ర కలిగినటువంటి వాడు, హత్యలతో సంబంధం ఉన్నటువంటి వాడని మీరు మాట్లాడుతున్నారు. మీరెంత అగ్ని పునీతులో చెప్పండి. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ కేసులో పత్రికలు కూడా కూసాయి. జనం విచ్చలవిడి ఎక్కడ పడితే అక్కడ చర్చించుకున్నారు. ఇది ఖచ్చితంగా స్టేట్ మర్డర్ అని ప్రభుత్వం చేయించిందని, దాని వెనుక బలమైనటువంటి హస్తం మీదే ఉందని రీసెంట్గా హరిరామ్ జోగయ్య గారు రాసినటువంటి పుస్తకంలో, బై దట్ టైమ్ హరిరామ్ జోగయ్య వాజ్ ఆల్సో ది క్యాబినెట్ మినిస్టర్ ఇన్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. నేను అడుగుతున్నాను, దీని మీద మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయగలరా? బాబు గారు, దీస్ ఆర్ ఆల్ ది ఛాలెంజెస్ బిఫోర్ యూ. మీరు జగన్ గారి మీద మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి. అందుకే ఈవేళ ఈ సంఘటన తర్వాత మీరు చాలా పాపం ఆ రోజు మాకు తెలిసి మీ మాటలు చూస్తే మేము చాలా గొప్పగా అనుకున్న పశ్చాత్తాపడ్డారు. అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత
నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామి, నేను ఇంకేమీ చేయను, కేవలం ప్రజాసేవకే అంకితమైపోతాను అని చెప్పి పశ్చాత్తాపంలో వేదాంత ధోరణిలో పడిపోయినారు మీరు. నేను మారిపోతాను, నాకు ఇంక ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా. నిజంగానే మారిపోతాడు అనుకున్నా. నేను మారాను మీరు మారండి, నేను మారాను మీరు మారండి, నేను మారాను మీరు మారండి అని చెప్పారు. మారుతాడని అనుకున్నా. మీరు మారింది ఆఖరికి ఇది. భారతదేశంలో అవినీతి చక్రవర్తి నెంబర్ 1 స్థానంలో ఎదిగినటువంటి మీరు విశృంఖలంగా మీరు ఈనాడు చేస్తున్నటువంటి పాపాలని ఆ వెంకటేశ్వర స్వామి కూడా లెక్కపెట్టలేకపోతున్నాడు. ఈ విధంగా మీరు తయారయ్యారు. అందుకే నేను అంటున్నాను, ఎలక్షన్కి సానుభూతి మీద వెళ్ళాం, 47 స్థానాలతో ఆగిపోయినాం ఆ రోజు. వీటి మీద మీరు ఎంక్వైరీ జరిపించి విచారణ జరిపించి మీరు రండి. మీరు ఆ రోజు కూడా ఇది రెఫరెండం అన్నారు. మీరు నక్సలైట్లు చేసినటువంటి దారుణానికి ఇది రెఫరెండం అని వెళ్ళారు. వెళ్తే 47 స్థానాలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి నాకు తెలిసి అప్పట్లో 163 స్థానాలు ఎంతో వారికి ఇచ్చారు. నేను అందుకే వీటిల్ని మీరు ఛాలెంజ్గా తీసుకొని మీరు ఎంక్వైరీ వేస్తారా? ఆ రోజు అలిపిరి సంఘటనలో జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాపం మిమ్మల్ని విమానాశ్రయంలో కలిశారు. వెళ్ళి దేవుడు మంచివాడయ్యా, నిన్ను రక్షించాడు, నీ ఆరోగ్యం కూడా బాగుపడాలని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళి మీకు పరామర్శ చేశారు. ఆ మరుసటి రోజు యాక్సిడెంటల్లీ నాకు తెలిసి అక్టోబర్ 2 జయంతి, మన గాంధీ గారి జయంతి అక్టోబర్ 2. ఆయన శాంతియుతంగా నిరాహార దీక్ష కూడా చేశారు, అక్కడ సత్యాగ్రహం కూడా చేశారు. ఆయన జరిగినటువంటి ఈ దారుణం మీద ఖండిస్తూ చేస్తే ఆ మానవీయతతో ఆయన ఆ కార్యక్రమం చేస్తే మీరు 5 ఏళ్ల తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి లేని తర్వాత మీరు దీని వెనుకవతల ఆయన ఎవరో ఆ గంగిరెడ్డి అన్నటువంటి ఆయనకి ఈయన సపోర్ట్ చేశారని మద్దతు ఇచ్చారని చనిపోయిన తర్వాత లేని వ్యక్తి కోసం విషపూరితమైనటువంటి ఆరోపణలు మీరు చేస్తారా? అసలు మనిషివేనా? మానవత్వం ఉందా ఎక్కడైనా? అసలు ఏ మాత్రమైనా సరే సిగ్గు, లజ్జ, ఉచ్చం, నీచం, రక్త మాంసాలు మనకుండే మానవత్వం మనకుంటే ఈ విధమైనటువంటి లేనటువంటి మనిషి మీదను ఆరోపణలు చేస్తామా మనం? ఇజ్ ఇట్ ద వే? నేను అడుగుతున్నాను. నేను చనిపోయినటువంటి వాళ్ళ మీదను మీరు ఇవన్నీ చేస్తున్నారు. అందుకే చాలా స్పష్టంగా భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని కూడా మీరు దుర్వినియోగపరుచుకుంటున్నారు. మేము క్లియర్గా చెప్పాలనుకున్నటువంటిది, ఇంకా ముందుకు పోతే పింగళ దశరథరాం ఎన్కౌంటర్ చీఫ్ ఎడిటర్ని ఆయన హత్య వెనుక మీ హస్తం ఉందని చెప్పి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనుకున్నారు, చెప్పారు, పత్రికల్లో వచ్చాయి, జనం మాట్లాడుకున్నారు. మల్లెల బాబ్జీ హత్య విషయంలో మీ అదృశ్య హస్తం ఉందన్నటువంటిది అప్పట్లో వచ్చాయి. వీటన్నిటిని కలుపుకొని నీలో నిజాయితీ ఉంటే, నీలో నిక్కచ్చితనం ఉంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. వంగవీటి మోహన్ రంగా హత్య మీద కానీ, లేదా అలాగే పరిటాల రవీంద్ర హత్య మీద కానీ, పింగళ వెంకట్రామ్ ఎన్కౌంటర్ చీఫ్ ఎడిటర్ హత్య మీద కానీ, పింగళ వెంకట్రామ్ కాదు, పింగళ దశరథరాం హత్య మీద కానీ, మల్లెల బాబ్జీ హత్య మీద కానీ, వీటన్నిటి మీద కూడా మీరు సిబిఐ విచారణ జరిపించండి. మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోండి. కడిగిన ముచ్చల్లా రాష్ట్ర ప్రజల ముందు నిలబడండి.
మీరు ఇవాళ ఎన్ని కేసుల మీద మీరు స్టే తెచ్చుకున్నారు? మీరు చెప్పండి. స్టేలు వికెట్ చేయించండి. ఏలూరు స్కామ్ దగ్గర నుంచి నిన్న ఓటుకు నోటుకు వరకు మొత్తం అన్నింటి మీద కూడా ఎన్ని స్టేలు ఉన్నాయో అన్నింటినీ వికెట్ చేయించి మీరు ఎంక్వైరీస్ని విచారణని ఎదుర్కొని ఐఎమ్ నాట్ గిల్టీ, ఐఎమ్ ఇన్నోసెంట్ అని చెప్పి మీరు సర్టిఫికేట్ తీసుకోండి. మేము సంతోషిస్తాం. మా ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన నీతివంతుడే అని చెప్తాం. ఇన్నిట్ల మీద స్టేలు పెట్టుకొని మా నాయకుడు ఈరోజు ఫేస్ చేస్తున్నాడు. రైట్, నువ్వు ఫేస్ చేయి. నీకెందుకు? నీకు నిజాయితీ లేదా? నీకు ధైర్యం లేదా? నీకు దమ్ము లేదా? ఫేస్ చేయి. ఇవేవి చెయ్యవు. ఆయన చనిపోయిన 5 ఏళ్ళ నాడు ఆయన తాలూకా వ్యవహారం ఎలా ఉంటుందని ప్రజలకు తెలియడం కోసం నేను మాట్లాడుతున్నానని చెప్తాను. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తున్నారు. ఈ నాయకుడిగా ఎదుగుతున్నాడు, ప్రజల్లో బలపడుతున్నాడు. కాబట్టి ఈయన మీదను లేనివి పోనివి అన్నీ కూడా గోబెల్స్ సృష్టించడంలో నెంబర్ 1 అయ్యా. నీవే బాబు, నీకు ఆస్కారం వడ్డిచ్చేస్తాం. అందులో మాత్రం అబద్ధాలు మాట్లాడడంలో, చెప్పింది చెప్పకుండా, కన్ను రెప్ప ఆర్పకుండా, బ్లింకింగ్ ఐస్, అలా బ్లర్రింగ్ ఫేస్ విత్ బ్లింకింగ్ ఐ, అలా నిలబడి ఖచ్చితంగా చెప్తాను. అందులో నువ్వు సిద్ధహస్తుడివి. వీ నో దట్. మేము అందుకే వీటన్నిటి మీద కూడా నీ నిజాయితీ, నువ్వు చాలా నీతులు చెప్తున్నావు కదా బాబు. ఏదో పాటలో మాదిరిగా ఎదుటి మనిషికే చెప్పేటందుకు నీతులు ఉన్నాయని కాదు. నీతులు మనకి ఉండాలి, నిజాయితీ మనకి ఉండాలి. చెప్పండి ఆ నీతులు ఏ పాటవో. ఈరోజు నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఓటుకు నోటు కేసులో మీ ప్రమేయం ఉందా లేదా? ఖచ్చితంగా చెప్పండి. రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట ఎందుకే వెళ్ళిపోయినా? ఎవడు బొమ్మన్నా నిన్ను? ఎక్కడి నుంచి నీకు వార్నింగ్ వచ్చింది? చెప్పు బాబు. నువ్వు మరీ ఇంత మౌనంగా మీరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి ఈ సస్పీషియస్నెస్ ఏం బాగాలా? టెన్షన్లో చచ్చిపోతున్నామయ్యా మేము. నువ్వెందుకు వెళ్ళిపోయినావో రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి చెప్పు. ఏ కారణాల వల్ల వెళ్ళిపోయినావో చెప్పు. 10 సంవత్సరాలు ఉంది. ఇంకా మనం అభ్యర్థించుకుంటే 15 సంవత్సరాలు, మరొక 5 సంవత్సరాలైనా మనకి గడువు పొడిగించేవాళ్ళు. హ్యాపీగా ఇక్కడుండి రాజధానిని పూర్తిగా నిర్మించుకొని అన్ని విధాలుగా చేసుకొని మనం వెళ్ళొచ్చు. అమరావతి 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 అని మాట్లాడుతున్నాం. అమరావతిలో ఏముందయ్యా? నేను దిస్ ద ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఇది అయిన తర్వాత, మొన్న మా ప్లీనరీకి వెళ్ళిన తర్వాత విజయవాడ ఫస్ట్ టైం క్యాపిటల్ టౌన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను వెళ్ళాను. ఏదో ఈ అమరావతి అని చూస్తే అక్కడ ఏం లేదయ్యా. అది జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో చెప్పలేదు మీరు. నువ్వన్నీ బాగా మ్యానిపులేట్ చేస్తారు బాబు గారు, చాలా బాగా మ్యానిపులేట్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే మ్యానిపులేషన్స్ వదిలేసి నిజాయితీగా, నో హిపోక్రసీ, ఓపెన్గా ఏ దాని మీదైనా సరే మనం డిబేట్ చేద్దాం. కాబట్టి దీని మీదను చాలా స్పష్టంగా మీరు వివరణ ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్లో మా నాయకుడి మీద ఇవన్నీ ఆరోపణలు చేశారు. చాలామంది మీ మంత్రివర్గం చేస్తున్నారు. దాన్నే నేను అంటాను, నేను మంత్రులందరూ మన చరిత్రలో ఒకసారి తీస్తే అన్నీ ఉన్నాయి, తీద్దాం, తడుకుందాం. నయంతో మంచి సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఈవేళ లేచి మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మర్డర్ కేసుల్లో ప్రథమ ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు, జడ్జెస్ చేతను వార్నింగ్ ఇచ్చి
ఎండలో ఒక రోజంతా నిలబడినటువంటి మంత్రులు అన్నీ ఉన్నాయి. వాటి మీద చర్చించుకుందాం. అందుకే మీరు 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 మా 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 నాయకుడి మీద మీరు ఆరోపణలు చేశారు. మేము దాన్ని ఓకే, ఏవైనా కానీ మీరు చెప్పారు, మేము విన్నాము, మేము దాన్ని సవాలుగా స్వీకరిస్తున్నాం. మేము ఇచ్చినటువంటి ఈ సవాళ్ళను కూడా మీరు స్వీకరించాలి కదా. స్వీకరించండి. మీరు సవాళ్ళను స్వీకరిస్తే సిబిఐ విచారణ జరిపించండి. నావి ఆరోపణలే అనుకుంటే మీరు సిబిఐ విచారణ జరిపించండి. ప్రూవ్ అవుతాయి కదా. ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఇఫ్ ఐ యామ్ లై, దట్ ఆల్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ సిబిఐ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. జరుగుతాయి ఇవన్నీ. అందుకే మీకు ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసుకోవాలని ఆయన అంటుంటాడు ఎక్కువ. ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలని చెప్పి మీకు పద్ధతి ఉంటే వేయండి. దీని మీద వంగవీటి మోహన్ రంగా గారి అందుకే సుమయ్య గారు పుస్తకం రాసినాడు. ఎవరు? హరిరామ్ జోగయ్య గారు పుస్తకం రాశారు. అప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆయన. అందరం కూడా ఉన్నాం, మేము ఉన్నాం. చెప్పండి. రవి ఇష్యూ మీద రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో తన కొడుకుని చూడకుండా కూడా వేస్తారు. అలాగే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా అప్పుడులో ఆరోపణలు వస్తే సిబిఐ విచారణకి ఆయన ముందుకొచ్చి వేశారు. అది అలాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడి కోసం మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది బాబు? యూ డోంట్ హ్యావ్ మారల్ రైట్ టు టాక్ అగెనిస్ట్ ది వైఎస్ఆర్ ఆర్ జగన్మోహన్ రెడ్డి. దే ఆర్ వాల్యూ బేస్డ్ లీడర్స్. మా పార్టీలోకి 18 మంది ఎమ్మెల్యేలు వస్తే, నువ్వు ఒక పార్టీ ద్వారా ఎన్నికైనావు, ఎన్నికైనటువంటి దాన్ని రద్దు చేయి, ముందు దాన్ని రిజైన్ చేయి, పోటీ చేయి, రా. అది జగన్మోహన్ రెడ్డి తాలూకా రాజకీయ విలువలు, నైతిక విలువలు. నిన్న చక్రపాణి రెడ్డి గారిని కూడా రాజీనామా చేసి తీసుకున్నారు. మీరు దాన్ని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయమన్నాడు, ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు అని చెప్పి బేదరుపులు అరుస్తున్నావు. నీకు ఎప్పటికైనా సరే నిజంగా నిజాయితీ ఉంటే, మోరల్ వాల్యూస్ రాజకీయాల్లో ఉండాలని చెప్పి పదే మాట్లాడుతున్నటువంటి మీరు ఈ 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. చేయించి ఎన్నికలకి వెళ్ళాలి బాబు, ఎన్నికలకి వెళ్ళాలి. అది నీతివంతమైనటువంటి వ్యక్తి చేయాల్సినటువంటిది. చూడండి, ప్రజలు మీకే తీర్పు చెప్తారు. ఓఎస్ బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుందాం మనం. వీటన్నిటి మీద కూడా పింగళ దశరథరాం, మల్లెల బాబ్జీ, పరిటాల రవి, వంగవీటి మోహన్ రంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి.